అందరికీ నమస్కారం. రాధారమణన్ తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు తెలిసిన వారికి షేర్ చేసేయండి. అలానే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఇక ఈ స్టోరీ ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు, కేవలం కల్పితం మాత్రమే. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు చిన్న క్లారిటీ ఇస్తాను. ఎప్పుడైనా మనం అవతలి వాళ్ళని ఎంత ప్రేమించినా, వాళ్ళు తప్పు చేయకపోయినా ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. అది మోసం అని మనం గ్రహించేటప్పటికీ ఒక్కొక్కసారి నష్టపోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇప్పుడు ఇప్పుడు కేశవ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. తను చూసిందే నిజం అనుకుంటున్నాడు. అక్కడ ప్రేమ గుర్తుకు రాదు, పరువే గుర్తుకొస్తుంది. ఇక్కడ కేశవది ప్రేమ కన్నా తన పరువే ముఖ్యం అనుకున్న క్యారెక్టర్. తన ప్రేమించిన అమ్మాయి తప్పు చేసిందని తన తప్పుని ఎత్తి చూపకుండా వదిలేసే క్యారెక్టర్ అయితే కేశవది కాదు. పరువు పోతే అది ఎవరి వల్ల అయినా సరే వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాడు కేశవ. ఆ ప్లేస్లో తన కన్నబిడ్డ ఉన్నా సరే. అదే కేశవ క్యారెక్టర్ కింద నేను నిరూపించాలనుకున్నది. అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. 105వ ఎపిసోడ్. లోపలున్న కేశవకి సిద్ధార్థ మాట్లాడేవన్నీ నిజాలే అని తెలుసు. కానీ శ్యామకి అన్ని విషయాలు తెలిసినా ఎందుకు ముందే తనకి చెప్పలేకపోయింది? ఒక్కసారి తనకి చెప్పి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదేమో కదా అని ఒకసారి తన తల్లి వల్లే పోయిన పరువు ఇప్పుడు మళ్ళీ తన సహాయం ఎలా చేస్తుంది? తన సహాయంతో తన చెల్లి వెళ్ళిపోయిందన్న కోపం. ఆ కోపంలో శ్యామని బాధ పెట్టేలా చేస్తాడు కేశవ. ఆలోచించి స్పృహ కూడా లేనంతగా శ్యామ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అందుకే సిద్ధార్థ అందరి ముందు శ్యామ భుజం మీద చెయ్యి వేసి అడుగుతుంటే అది తట్టుకోలేకపోతాడు కేశవ. తను అడిగేవి నిజాలే అని తెలిసినా శ్యామకి అంత దగ్గరగా ఉండేసరికి కోపంగా ఏంట్రా వాగుతున్నాం అని తన మెడ పట్టుకుపోయి ఆగిపోతాడు. ఇప్పటికే సగం పరువు పోయింది. ఇక తన ఆవేశపడి ఉన్న పరువుని కూడా పోనివ్వలేడు. కేశవ వాళ్ళిద్దరిని చిరాకుగా ఒక చూపు చూసి ఇటువైపుకు తిరుగుతాడు. ప్రతాప్ గారు సిద్ధార్థ తన కొడుకుని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ఆయన తట్టుకోలేకపోతారు. ఎందుకంటే కేశవ తప్పు చేయడు, ఇప్పుడు కూడా ఏ తప్పు చేయలేదు. కానీ తన కూతురు వెళ్ళిపోవడానికి శ్యామ కూడా ఒక కారణం. శ్యామ తప్పు కూడా ఉంది అని ఆయన కేశవని చూస్తూ, కేశవ అని శ్యామని చూస్తూ, ఈ ఇంటి ఆడపిల్లలకి ఈ ఇంట్లో పెళ్లి చేసే యోగ్యత లేదేమో అని శ్యామని కోపంగా చూస్తూ ఉంటారు. 20 ఏళ్ల కిందట పోయిన పరువు తేరుకునే లోపే మళ్ళీ ఇప్పుడు నా సొంత కూతురు వల్ల ఈ పరువు పోయే పరిస్థితి వచ్చింది. అసలు నేను ఇది ఊహించలేదు అని ఆయన బాధపడుతూ అక్కడ కూర్చుండిపోయి బాధగా అంటారు ప్రతాప్ గారు. ప్రతాప్ గారిని చూస్తూ ఉంటే అక్కడ అందరికీ బాధ కలుగుతూ ఉంటుంది. కేశవ ఆయన బాధని చూస్తూ అక్కడున్న సోఫాలోకి వెళ్ళి కూర్చుని, పరువు ఎక్కడికి పోదు నాన్నగారు, మన పరువు ఇంకాసేపట్లో వస్తుంది, ఇంకాసేపట్లో ఈ పెళ్లి జరుగుతుంది అని స్థిరంగా శ్యామాని చూస్తూ చెబుతాడు కేశవ. ఆ మాటలకి ప్రతాప్ గారు అందరూ కూడా షాక్ అవుతారు. అంటే వెళ్ళిన అంకితని పట్టుకున్నారా? అయితే ఇప్పుడు అంకిత పరిస్థితి అని తలుచుకుంటూ ఉంటే అందరిలో భయం వణుకుతూ వస్తుంది. చెమటలు పట్టేస్తూ ఉంటాయి. జానకమ్మ అంకిత వస్తుందనగానే ఊపిరి తీసుకుని శ్యామ బాధపడుతూ ఉంటే తన బాధను చూడలేక తన దగ్గరికి వస్తుంటే శ్యామ ఆవిని హత్తుకుని బోరను ఏడ్చేస్తూ నా తప్పు ఏమీ లేదు మేడం అని ఏడుస్తూ ఉంటుంది. జానకమ్మ గారు శ్యామాని వాదారుస్తూ ఉంటారు. కేశవ అక్కడ కూర్చుని తన చేతిని బిగించి పట్టుకుంటాడు. తన చేతికి ఉన్న ఉంగరపు కోణాలు కేశవ అరచేతిలోకి గుచ్చుకుంటూ తన చేతి నుండి రక్తం వస్తూ కిందకి కారుతూ ఉంటుంది. అది చూస్తున్న అందరికీ ఒంట్లో భయం పుడుతూ ఉంటుంది. అంకిత దొరికింది, వాడు కూడా వస్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఏం చేశారో మొత్తం అన్ని నిజాలు తెలుస్తాయి. వాళ్ళతో పాటు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళల్లో ఎవరిని విడిచిపెట్టను అని కోపంగా చెబుతూ ఇటు శ్యామాని అక్కడ ఉన్న అందరినీ చూస్తూ అంటాడు కేశవ. కేశవ మాటలు వినగానే ఇటు చందన అటు సుకన్య ఇద్దరిలో భయం మొదలవుతుంది. ఏంటి అంకిత దొరికేసిందా? అంటే ఇప్పుడు పృథ్వీ కూడా దొరికేశాడు. ఇప్పుడు పృథ్వీ ఇక్కడికి వస్తే తనే వాళ్ళ మధ్యలో రాయిబారం నడిపిందని తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంత జరుగుతున్నా శ్యామాని అందరూ నిందిస్తూ ఉంటే నేను నోరు విప్పలేదని అందరూ నన్ను అసహ్యంగా చూస్తారు, నన్ను చేదరించుకుంటారు అని తలుచుకుంటూ ఉంటే సుకన్య శరీరం వణికిపోతూ చెమటలు పట్టిస్తూ ఉంటాయి. చందన కూడా అలానే భయపడుతూ ఉంటుంది. ఆది మాత్రం ఇటు సుకన్యని గమనిస్తూనే అటు చందనని కూడా గమనిస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా మెయిన్ తలుపులు తెరుచుకుంటాయి. అక్కడ గుమ్మంలో నుండి పృథ్వీ అంకిత లోపల హాల్లోకి వచ్చి పడతారు. అంకిత లోపల ఉన్న వాళ్ళందరినీ చూడలేక తన తలని వంచుకుని కళ్ళ నీళ్లతో ఉంటుంది.
అప్పుడే విక్రమ్ అంటే కేశవ స్నేహితుడు పోలీస్ ఆఫీసర్ లోపలికి వస్తాడు. కేశవ్కి అంకిత వెళ్ళిపోయింది అని తెలియగానే ఎంతో దూరం వెళ్ళి ఉండరు అని విక్రమ్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. ఇప్పుడే తీసుకొస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్. పృథ్వీ అంకిత వారిద్దరు కలుసుకుని హైదరాబాద్ బస్సు ఎక్కి కూర్చుని ఉండగా వెంటనే విక్రమ్ వాళ్ళ పోలీసు బృందంతో సులువుగానే పట్టుకుని ఇంటికి తీసుకుని వస్తారు. వాళ్ళందరి మధ్యలోకి తీసుకొచ్చి పడేస్తాడు విక్రమ్. వాళ్ళని చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. జానకమ్మ గారు కోపంగా అంకిత దగ్గరికి వచ్చి పైకి లేపి ఆ చెంప ఈ చెంప వాయిస్తూ, ఎందుకే మా కడుపున చెడపుట్టావు కదే, ఇలా పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయి వెళ్ళిపోతావా? నువ్వు లేచిపోతే పరువు పోయి మేము ఎలా బ్రతుకుతామని ఆలోచించే జ్ఞానం లేదా? నీ స్వార్థం నువ్వు చూసుకుని వెళ్ళిపోతే ఎలా? ఈ పెళ్ళి ఇష్టం లేదని ముందే ఏడ్చి చావాలి కదా, అప్పుడు మేము ఏదో ఒకటి ఆలోచించేవాళ్ళం అని ఆవిడ కళ్ళ నీళ్ళతో అడుగుతుంది. అంకిత ఏడుస్తూ, అమ్మా నాకు మీతో చెప్పడానికి భయం వేసింది, అన్నయ్య ఒప్పుకోడేమో అని చెప్పలేదు అని ఏడుస్తూ అంటుంది. పృథ్వీకి ఏం మాట్లాడాలో తెలియక అంకితని కొడుతూ ఉంటే తను బాధగా అంతా నా వల్లే అనుకుంటూ అలానే నిలబడి ఉంటాడు. అంకిత తిరిగి వచ్చేసరికి చందనకి కాళ్ళలో వణుకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ అంకిత ప్రేమ విషయాలన్నీ బయటికి వస్తే కేశవ అంత తేలిక దేన్ని విడిచిపెట్టడని భయపడుతూ ఉంటుంది చందన. హాల్లో అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంటుంది. శ్యామ ఏడవకపోయినా తన ఏడుపును ఆపుకునే శబ్దం ఎక్కిళ్లతో ఆ హాల్లో రీసౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అందరికీ ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుని కూర్చుని ఉంటారు. కేశవ ఆ సోఫాలో అలాగే కూర్చుని ఉంటాడు. అంకిత ముఖం చూడకుండా ఇష్టం లేనట్టు తన వైపు కూడా చూడడు. ఎదురుగా ఉన్న శ్యామని చూస్తూ ఉంటాడు. శ్యామ మాత్రం సుమిత్ర గారిని పట్టుకుని బాధపడుతూ ఉంటుంది. నారాయణ, జమున అక్కడున్న అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక అలానే నిలబడి చూస్తూ ఉంటారు. అంకిత కేశవ ఏమీ మాట్లాడకపోయేసరికి విపరీతమైన భయం పట్టుకుంటుంది. అంటే ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకుని వచ్చేశారు అంటే కిరణ్ బావకిచ్చి పెళ్లి చేసేస్తారా? లేదు లేదు, నేను ఈ పెళ్లి చేసుకోలేను అని ఇప్పుడే చెప్పేస్తాను అని భయపడుతూ కేశవ దగ్గరికి వెళ్దామనుకునే లోపు వసుధ పరశురాం ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, బావా అంకిత వచ్చేసింది కదా, మరింకేంటి ఆలస్యం, ఇక్కడ ముహూర్తానికి సమయం మించిపోతుంది, వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే మనకి ఒక సమస్య తీరిపోతుంది అని పరశురాం అంటాడు. ప్రతాప్ గారు కూడా అదే విషయాన్ని ఆలోచిస్తూ కేశవ ఏమీ మాట్లాడకపోయేసరికి కేశవుని చూస్తూ ఉంటారు. కానీ పరశురాం మాటలు వింటున్న కిరణ్, నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అంకితని పెళ్లి చేసుకోవడం ఏంటి? తను ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకున్న తర్వాత తను నాతో సంతోషంగా కాపురం చేస్తుందా? ఆ నమ్మకం నీకుందా? అంకిత ఎవరినో ప్రేమించిందన్న విషయం నాకు తెలియదు, అందుకే తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఆ విషయం ముందుగానే నాకు తెలిస్తే అందరినీ ఒప్పించి పెళ్లి చేసేవాడినేమో అని అంకిత వైపు కోపంగా చూస్తూ, ఈ విషయాన్ని కనీసం నాకైనా ముందుగా చెప్పి ఉంటే బాగుండేది అంకిత, మీ పెళ్ళి జరిగేదేమో, వెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేశాం అని అంటాడు కిరణ్. అంకిత బాధగా చూస్తుంది కిరణ్ని. పరశురం కిరణ్ని కోపంగా చూస్తూ, వాడు నా కోడలికి ఏదో మాయమాటలు చెప్పి లేవదీసుకుని వెళ్ళిపోతే అంత మాత్రాన వాడికిచ్చి పెళ్లి చేసేస్తారా ఏంటి? నేనెందుకు చెప్తున్నానో విను కిరణ్, అంకిత మెడలో తాళి కట్టు అని అంటాడు పరశురం. కిరణ్ కోపంగా, నాన్న ఇంక మీరు ఆపుతారా అని అంటూ ఉన్నా, అది కాదు కిరణ్, అది ఏదో చెప్తుంటే ప్రతాప్ గారు ఆపండి అన్నట్టు మాట్లాడుతూ, పరశురాం ఈ పెళ్లి జరగదు, కిరణ్కి ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తావు అని అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ అంటారు ప్రతాప్ గారు. కేశవ ఆయన మాటలు వింటూ తన పిడికిలి బిగించి, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో ఆగకూడదు అని గంభీరంగా చెప్తాడు కేశవ. ఆ మాటలు వింటున్న వాళ్ళందరూ కేశవ వైపే ఆశ్చర్యంగా చూస్తారు. అంకిత భయపడుతూ ప్రతాప్ గారి దగ్గరికి పరుగున వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని, నాన్నగారు ఈ పెళ్లి ఇష్టం లేదు, అన్నయ్య ఒప్పుకోడు, అందుకే నేను వెళ్ళిపోదామని అనుకున్నాను, మీరైనా నన్ను అర్థం చేసుకోండి, నేను పృథ్వీని ప్రేమించాను, నాకు పృథ్వీతో పెళ్లి చేయండి, కిరణ్ బావతో పెళ్లి చేస్తే నేను చచ్చిపోవడం తప్పితే నాకు వేరే మార్గం లేదు, నాన్నగారు నేను ఈ పెళ్లికి సిద్ధంగా లేను, కాదు కూడదని పెళ్లి చేస్తే ఇప్పుడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను అని ప్రతాప్ గారిని బెదిరిస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడి వేడుకుంటూ ఉంటుంది అంకిత. పృథ్వీ కూడా అంకితకి కిరణ్ ఇచ్చి ఎక్కడ పెళ్లి చేసేస్తారో అని అంకిత తనకి దూరం అయిపోతుందేమో అని భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు పృథ్వీ. ఆ మాటలన్నీ వింటున్న కేశవ సడన్గా పైకి లేచి అంకిత దగ్గరికి చిన్నగా నడుచుకుంటూ వచ్చి తనని జబ్బపట్టి పైకి లేపి లాగిపెట్టి కొడతాడు. కొనసాగుతూ ఉంటుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక్కడ పృథ్వీ వల్ల చాలా మలుపులే తిరగబోతున్నాయి. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.